హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో 3 ఇయర్స్ బేబీ గర్ల్కి ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఈ మెజర్మెంట్స్తో ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బాడీ కట్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. పైన స్టిచ్చెస్ కానీ కింద స్టిచ్చెస్ కానీ కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి లెంత్ కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చేటప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు సపరేట్గా కట్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు సపరేట్గా ఫోల్డ్ చేసుకుని రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ దీనికి హుక్స్ వస్తాయి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఈ ఫోల్డింగ్ కూడా ఇటువైపు వచ్చేలా చూసుకోవాలి. ఈ పైన పెట్టింది ఫ్రంట్ పార్ట్ అవుతుంది, కిందది ఉన్నది బ్యాక్ పార్ట్ అవుతుంది. బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక మామూలుగా ఇక్కడ కట్ చేసుకోవడమే, మార్క్ చేసుకుని. ఇది వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. బాడీ మార్కింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4.5. ఈ ఫోల్డింగ్ నుంచి 4.5కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్. చూడండి, ఈ మార్కింగ్ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ ఎంత అయితే ఇచ్చామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4.5 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా ఫోల్డింగ్ నుంచి 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఇక్కడ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 21 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 5.5. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇక్కడికి వస్తుంది చూడండి ఇలా. ఇక్కడికి 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 5 ఇంచెస్. 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలిపేసుకోవాలి ఇలాగ. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మైనస్ చేసుకుంటే షేప్ అనేది బాగుంటుంది. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే. ఇలా 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఇలా గేరా కటింగ్ కోసం లైనింగ్ ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాను చూడండి. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. గేరా లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. 16 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కింద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అలాగే పైన స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా కూడా ఒక 1 ఇంచ్ అనేది తక్కువ ఉండాలి. అప్పుడు ఇది ఫోల్డ్ చేసుకున్న ఇక్కడ కుట్లు వేసుకోవడానికి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా 16 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నారాయణపేట శారీస్ ఉన్నాయి కదా, దానిలో వచ్చిన బ్లౌజ్ పీసు. దీంతో ఇప్పుడు 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కుడుతున్నాం. చూడండి, బార్డర్ చుట్టూ వచ్చేలా కింద ఫస్ట్ గేరా కట్ చేసేసుకోవాలి. ఇలా క్లాత్ 4 మడతలు వేసేసుకోవాలి. ఇది వచ్చేసి గేరా లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 16 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. దీన్ని మార్క్ చేసుకుని ఇది కట్ చేసేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ మీద వేసేసుకుని దీనిపైన ఒక బాడీ పార్ట్ పెట్టుకుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్కి ఫ్రంట్కి రెండింటికి సరిపోతుంది. లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. అందుకంటే ఇక్కడ బొట్ట ఇలా రావాలి అంటే లెంత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కింద లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్. దీనికి ఇంకేం కొలత అవసరం లేదు. బుట్ట ఇలా ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే.
బుట్ట చేతులకి లోతు కూడా తీయాల్సిన అవసరం లేదు. దీనికి లైనింగ్ వేయట్లేదు. ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చూసేయండి. లైనింగ్ అయితే నేను యాడ్ చేసేసాను. మెయిన్ క్లాత్ లైనింగ్ దేనికి అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా యాడ్ చేసేసాను. బ్యాక్ సైడ్ హుక్స్ పట్టీ కోసం క్లాత్ ఎక్స్ట్రా ఉంచాను కదా కట్ చేసేటప్పుడు 1 ఇంచు, ఆ 1 ఇంచు మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి రెండు సపరేట్గా కుట్టుకోవాలి. చూడండి 1 ఇంచ్ మాత్రమే వదిలిపెట్టాం కాబట్టి 1 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ చేయకూడదు. లేదంటే ఎక్కువ చేసామనుకోండి, ఎక్కువ ఫోల్డ్ చేసామనుకోండి టైట్ అయిపోతుంది. చూడండి ఇలా 1 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కుట్టు ఫోల్డింగ్ చివర్లో పడితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మన ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటేనే చూడటానికి బాగుంటుంది అనమాట. ఇంకొక సైడ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గరే ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర లైన్ ఉంది, ఆ లైన్ దగ్గరే ఫోల్డ్ చేసుకుని కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివర పడేలా చూసుకోవాలి. ఒకవైపున హుక్స్ వస్తాయి, ఒకవైపున కాజాలు వస్తాయి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఈ రెండు కలిపి ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టుకోవాలి. చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి హుక్స్ పట్టి కాజా పట్టి ఇలా వచ్చేటట్టు పెట్టుకుని కింది వైపున ఒక స్క్వేర్ షేప్లో కుట్టుకోవాలి. రెండు కలిపేసి కుట్టుకుంటే మనకి గేరా యాడ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఇలా తిప్పుకొని కుట్టేసుకోవాలి స్క్వేర్ షేప్ వచ్చేలాగా. చూడండి ఇప్పుడు రెండు యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర రెండు సమానంగా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో షోల్డర్ రెండు కలుపుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకోవాలి. షోల్డర్స్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటాయి. షోల్డర్స్ యాడ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా పట్టి వేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా 3/4 ఇంచు విడ్త్తో పట్టి అనేది క్రాస్ పట్టి కట్ చేసుకుని ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూ యాడ్ చేసేటప్పుడు కింది వైపుకి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని పైన నెక్ చుట్టూ కూడా ఈ పట్టి వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ పట్టి యాడ్ చేసేటప్పుడు 1/4 ఇంచు గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉండదు. చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. చివరి వైపున ఒక 1/2 ఇంచ్ పట్టి ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇది కింది వైపుకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసుకుని పట్టీని ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ వైపుకి బాడీ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని పట్టి 1/4 ఇంచు మాత్రమే ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగతా అంతా బాడీ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. పట్టీని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టు ఎప్పుడు కూడా ఒకే లైన్లో ఉండేలా చూసుకోవాలి. కొంచెం ముందుకి వెనక్కి వెళ్తే చూడటానికి అంత అందంగా ఉండదు. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా హ్యాండ్స్ షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేస్తాం కదా, ఇవి బుట్ట చేతులు కాబట్టి ఫస్ట్ నుంచి యాడ్ చేసేయచ్చు. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. షోల్డర్కి ఒక 3 ఇంచెస్ ముందు నుంచి కుచ్చు పెట్టుకోవాలి. మనకు కుచ్చు కనపడేది షోల్డర్ చుట్టూ మాత్రమే కాబట్టి ఒక 3 ఇంచెస్ కింద నుంచి కుచ్చు అనేది పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మనకి నాటు పెట్టుకుంటాం కదా, ఆ నాటు వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టు దగ్గరికి వచ్చేలా చూసుకుని ఎన్ని కుచ్చులు అయితే వస్తాయో అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. ఫస్ట్ కుచ్చులు పెట్టేటప్పుడు మన వైపు ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు వరకు కూడా మన వైపు ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు దాటిన తర్వాత మిషన్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కుచ్చు ఫోల్డింగ్ అనేది మిషన్ వైపు రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ ఎంత ఉందో ఎంత లూజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటూ లూజ్ ఎంతైతే ఉందో అంత లూజు సరిపోయేలా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టుకుంటే మనకి బుట్ట అనేది చక్కగా నిలబడుతుంది. చూడండి ఎన్ని కుచ్చులు అయితే వస్తాయో అన్నీ చూసుకుని పెట్టేసుకోవాలి. ఈ కుట్టు ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్లోనే వేసుకోవాలి. ముందు 1/4 ఇంచ్ పెట్టుకుని వెనక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చామనుకోండి సైడ్ కుట్లు వేసేటప్పుడు సరిగ్గా కలవు. ఇంకో కుట్టు వేసుకోవాలి. దీనిపైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూడండి ఇలా బుట్టలాగా వస్తుంది. కింది వైపున ఒక కుట్టు వేసుకోవాలి. కుచ్చు ఎక్కడి వరకు అయితే అక్కడి నుంచి పెట్టామో అక్కడి వరకు ఇలా ప్లెయిన్గా కుట్టేసుకుని కుచ్చు దగ్గర ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. కింది వైపు కూడా కుచ్చులు పెట్టుకోవాలి. పైన ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎటువైపు ఫోల్డ్ తిరిగి ఉందో అలాగే ఫోల్డ్ చేసుకుంటా కుట్టుకోవాలి. మిషన్ వైపు ఫోల్డింగ్ ఉంటే మిషన్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి. మన వైపు తిరిగి ఉంటే మన వైపు తిప్పుకొని ఫోల్డింగ్ని అలా కుట్టుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఎన్ని ఫ్రిల్స్ అయితే ఉన్నాయో అన్ని ఫ్రిల్స్ కుట్టేసుకోవాలి. చూడండి కింది వైపున ఒక 1 ఇంచ్ పట్టి స్ట్రైట్ పట్టి కట్ చేసుకుని దీనిపైన పట్టి పైన హ్యాండ్ పార్ట్ని పెట్టుకొని కింద 1/4 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇలా పట్టి ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేవి ఎక్కడా కూడా కనపడవు. పైన కానీ కింది కానీ
కుట్టేసిన ఖర్చులు ఎక్కడ కనపడవు. పట్టీ అనేది హ్యాండ్ కింద పెట్టి కుట్టుకోవాలి. ఈ పట్టీని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్కి పైకి ఇలా ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది పావించి ఫోల్డ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ చివర వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇప్పుడు పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి వచ్చేలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది. ఫోల్డింగ్ చివర కుట్టుపడేలా చూసుకోవాలి. చూడండి, ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోవాలి. చక్క బొట్టలాగా నిలబడుతుంది. చూడండి, నీట్గా వస్తాయి. ఎక్కడ కూడా కుట్టులు ఖర్చులు అనేవి ఎక్కడా కూడా కనపడవు. కింది వైపున కానీ పైన కానీ బొట్ట చక్కగా వచ్చేసింది కదా నీట్గా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసాను నేను. కింది గేర యాడ్ చేసుకోవాలి. బాడీకి ముందు మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. తిరగవేసుకుని యాడ్ చేసుకోవాలి. సైడ్ ఖర్చు అంత మాత్రం ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. అక్కడ కుచ్చులు ఏం అవసరం లేదు. దాని తర్వాత చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. గేర పెద్ద ఎక్కువ లేదు, కుచ్చులు కూడా చాలా తక్కువ వచ్చినాయి దీనికి. అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవడమే. ఎంతైతే లూజ్ ఉందో అంతా సరిపడా అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. కాకపోతే కుచ్చుల మధ్యన గ్యాప్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. కుచ్చులన్నీ సమానంగా వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే ఫ్రాక్ చూడటానికి నీట్గా ఉంటుంది. చివరి కూడా ఖర్చు దగ్గర ప్లెయిన్గా వదిలేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసినాయి కదా కుచ్చులు. దీనిపైన కాటన్ క్లాత్ అంటే లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా కాటన్ లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. దీనికి కుచ్చులు పెద్దగా రావు, మెయిన్ క్లాత్ కన్నా కొంచెం తక్కువ వస్తాయి. ఇవి కూడా అంతే, అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఖర్చు దగ్గర మాత్రం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకున్నాను కుచ్చులు. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. హ్యాండ్ లూస్ తీసుకొని అక్కడి నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆమ్ హోల్ కింద మనకి మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ వరకు కలిపేసుకోవాలి కుట్టుని. అలాగే వేస్ట్ దగ్గర కూడా ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఉందో అక్కడ వరకు మార్కింగ్ వరకు కుట్టేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగా పట్టుకొని సైడ్కి ఒక 2-3 ఇంచెస్ ఇలా క్రాస్గా కుట్టేసి ఆపేసేయాలి కుట్టుని. అక్కడి నుంచి లైనింగ్ మాత్రం తీసేసుకొని పక్కకు జరిపేసుకొని మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫ్లేర్ దేనికది విడిగా వస్తుంది. సైడ్ కుట్లు ఎప్పుడైనా టైట్ అయితే లూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని పక్కనే ఇంతకుముందు వేసిన కుట్టు పక్కనే పావించి గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పక్కకి జరిపేసుకుని లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలి. మొత్తం రెడీ అయిన తర్వాత ఫ్రాక్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. చేతులు బుట్ట చేతులు చక్కగా నిలబడినాయి. కలర్ కూడా చాలా బాగుంది. పిల్లలకి ఇలాంటి ఫ్రాక్లు చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.